హైదరాబాద్ శివారు పరిధిలోని షాద్నగర్లో ఘోర ప్రమాదం జరిగింది. గ్లాస్ తయారీ కంపెనీలో భారీ పేలుడు సంభవించడంతో ఈ ఘటనలో 6గురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది, ఎలా జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధిలోని బూరుగుల గ్రామం సమీపంలో ఉన్న సౌత్ గ్లాస్ తయారీ పరిశ్రమలో వివిధ రాష్ట్రాలకు చెందిన దాదాపు 200 మంది కార్మికులు పనిచేస్తున్నారు. అందరూ ఎప్పటిలాగే శుక్రవారం కూడా పనులకు హాజరయ్యారు. ఇకపోతే ఆటో క్లేవ్ యూనిట్లో అద్దాలను గ్లాస్ వేడితో అతికించి బాయిలర్ నుంచి బయటకు తీసే క్రమంలోనే ఉన్నట్టుండి భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో పక్కనే ఉన్న 5గురు వ్యక్తులు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర ప్రమాదంలో కార్మికుల శరీర భాగాలు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఓ కార్మికుడు మృతదేహం మిషన్లోనే ఇరుక్కుపోగా మరికొందరు మృతదేహాలు కనీసం గుర్తుపట్టనంతగా మారిపోయాయి. ఇక గాయపడ్డ 13 మందిని స్థానిక ఆసుపత్రికి తరలించారు అధికారులు. ఇక మృతి చెందిన వారిలో చిత్తరంజన్, రామ్ ఆశీష్, రావ్ కాంత్, రోషన్, రతన్ దేవారియా ఉన్నారు. వీళ్ళంతా బీహార్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. ఈ ప్రమాద ఘటనపైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం స్పందించారు. దిగ్భ్రాంతి వ్యక్తం చేసి ఆయన గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించి కలెక్టర్తో మాట్లాడి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. పొట్టకూటి కోసం కన్నవారిని ఉన్న ఊరిని విడిచి రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చారు. ఎంతో కొంత సంపాదించుకొని తిరిగి ఇంటికి వెళ్దామని అనుకున్నారు. కానీ చివరికి శవాలుగా మారి ఇంటికి వెళ్తుండడంతో మృతుల కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.